వ్యూయర్స్ వెల్కమ్ టు ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమగుమలు ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మన ఇండియన్ కలర్స్ మీ ఇంటి గుమగుమలు ప్రోగ్రామ్ లో మనతో పాటు కౌసల్య గారు ఉన్నారు. మరి కౌసల్య గారు ఈ రోజు మన కోసం ఏం స్పెషల్ ఐటమ్ చేయబోతున్నారో చూద్దాం. నమస్కారం కౌసల్య గారు. ఈ రోజు మన మీ ఇంటి గుమగుమలో స్పెషల్ ఐటమ్ పేరు చెప్పండి. బేబీ పొటాటోస్ అండ్ బేబీ ఆనియన్ గ్రేవీ. ఓ బేబీ పొటాటోస్ అండ్ బేబీ ఆనియన్ గ్రేవీ. ఓకే మేడం, కావాల్సిన పదార్థాలు చెప్పండి. బేబీ పొటాటోస్, సాంబార్ ఆనియన్స్, పసుపు, టమాటోస్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. ఓకే మేడం, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఓకేమ్మా, ఇది ఏంటంటే వెరీ సింపుల్ కర్రీ, కానీ ఈ పొటాటోస్ ఏంటంటే చాలా టెంప్టింగ్గా ఉంటాయి. అందుకని చిన్న పొటాటోస్ని రకరకాలుగా చేస్తుంటాం. ఇప్పుడు ఆలుదం చేస్తాము. ఇది ఆలుదంలా కాకుండా ఇది ఒక ఫ్రై లాగా అనమాట, షాలో ఫ్రై లాగా తీసుకొని ఈ ఆయిల్లోని నేను ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలూలు మామూలుగా ఇది చేసి పెట్టుకున్నాను, బాయిల్ చేసేసి తొక్క తీసి పెట్టుకున్నాను. ఆయిల్ మరీ డీప్ ఫ్రై లాగా ఎక్కువగా పెట్టుకోకుండా కొంచెం ఆయిల్ తీసుకొని అందులో నేను వేసేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏంటి, ఇది కొంచెం దోరగా వేగితే కొంచెం క్రంచ్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. అందుకు ఇలాగా తయారు చేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా దాంతోపాటు వేయిస్తాను. వేసిన తర్వాత ఇది ఏంటంటే మరి గ్రేవీ లాగా కాకుండా సెమీ లిక్విడ్ లాగా దానిలోనే మసాలా, ఆ టమాటో ప్యూరీ అన్నీ కలిపి కొంచెం డ్రై కర్రీ లాగా ఉంటుంది. ఆలూలకి అన్నీ పట్టి ఉంటాయి కాబట్టి టేస్టీగా అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు బేబీ పొటాటోస్ ని తీసుకున్నారు, మామూలు పొటాటోస్ ని కూడా తీసుకున్నారు. మామూలు పొటాటోస్ పెద్ద ముక్కలుగా చేసుకొని బాయిల్ చేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే, సో మార్కెట్లో బేబీ పొటాటోస్ తక్కువగా ఎక్కడ రేర్గా దొరుకుతున్నాయి. దొరికేటప్పుడు మాత్రం ఇలాగ మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి. ఇవి ఇలాగ కొంచెం తక్కువ నూనెతో ఎక్కువ ఏంటంటే అది టెంప్టింగ్గా ఉంటుంది కర్రీ. చూడగానే ఏంటంటే మామూలు పొటాటో కన్నా బేబీ పొటాటోలో ఒక అందంగా అనిపిస్తుంది మనకి. అలాగే ఇక్కడ ఏంటంటే నేను కొన్ని టమాటోస్ తీసుకున్నాను. ఈ టమాటోస్ని నేను కట్ చేసేసి దీన్ని ఏంటంటే కొంచెం గ్రేవీలా తయారు చేస్తున్నాను, ప్యూరీలా తయారు చేస్తాను. టమాటోస్ చాలా మందికి ఆలు టమాటో అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. సో ఇది కూడా అంటే ఆ చిన్న చిన్న పులుపుదనం కూడా వస్తుంది కూరలోని, తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకు మనం ఏంటంటే టమాటోని కూడా వేస్తున్నాము, తర్వాత ఆలుగడ్డను కూడా వేస్తున్నాము. ఈ రెండు పెట్టి మనం చేసామనుకోండి కర్రీ ఎక్కువ వాటరీగా కాకుండా కొంచెం డ్రై రోస్ట్ లాగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అవి వేగుతున్నాయి చూస్తున్నారండి, గోల్డెన్ కలర్లో వచ్చేస్తున్నాయి మీకు. ఈలోగా నేనేం చేస్తానంటే ఈ టమాటోలు గ్రైండ్ చేసేస్తున్నాను. ఇలాగా కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసి ఎక్కడైనా ముక్కలు ఉంటే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. నేను వాటర్ యాడ్ చేయట్లేదా, చిక్కు ప్యూరీ. ఇంత చక్కగా స్మూత్గా తయారైంది. ఇది ఎక్కువగా మనకేంటంటే ఇవి బాగా వేగితేనే దాని యొక్క టేస్ట్ బాగుంటుంది. అందుకే కొంచెం ఫ్లేమ్ కూడా అసలు యాజ్ ఇట్ ఈస్గా మనం ఇలా ఫ్రై చేసేసి దీని మీద ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది ఏలాగ చేసినా కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఈ మాదిరిగా ఇంకా కొంచెం క్రంచీగా ఎర్రగా వేగిపోయాక వచ్చిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేయించుకుందాము. అంటే ఎప్పుడు బేబీ పొటాటోస్ అంటే ఆలుదం అనే చేస్తారు, ఆలుదం కాకుండా వీ షుడ్ డూ ఇట్ డిఫరెంట్ వే కూడా. అందుకని ఇలాంటి కర్రీ నేను చేస్తున్నాను. టమాటోస్ని కూడా బాగా పేస్ట్గా చేసేసి ఇందులో మిక్స్ చేసేస్తున్నాం. హై సాస్ లాగా కొంచెం చిన్నగా ఇప్పుడు ఏంటంటే
మనం స్టార్టర్స్ తినేటప్పుడు కొంచెం సోయా సాస్ చిల్లీ సాస్ అన్నీ ఎలా తగులుతాయో అలాగా ప్యూరీ వేసేసి అల్లం వెల్లిపాయలు కొంచెం గరం మసాలా వేసేటప్పుడు ఆలుకి పడుతుంది. పట్టేటప్పుడు అది డ్రైగా ఉండకుండా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. సో రెడ్డిష్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. చిన్న పొటాటోస్ కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంటాయి. దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ మనం చేసుకోవచ్చు. స్టార్టర్స్గా చేసుకోవచ్చు. టమాటో ఇది ఆలుదమ్ చేసుకోవచ్చు. ఆలు అంటే ఎక్కువగా చాలా మంది లైక్ చేస్తారు. ఆలు లైక్ చేయకుండా ఆలు లైక్ చేస్తారు. కాంబినేషన్ విత్ టమాటో కూడా ఎక్కువ లైక్. నేను ఇప్పుడు ఏంటంటే బేబీ ఆనియన్స్ తీసుకున్నాను. ఇది సాంబార్ ఆనియన్స్. యూజువల్గా ఏంటంటే మనం ఆనియన్స్ కట్ చేసి వేస్తాం. ఈ ఆనియన్స్ కూడా మనకి ఏంటవుతుందంటే ఇవి తింటున్నప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసేసి వాటితో పాటు కూడా మనం సర్వ్ చేసాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని ఈ విధంగా ఇవి బాగా రోస్ట్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసేసాక ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేస్తాం. కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. కొంతమంది ఏమంటారంటే బాయిల్డ్ పొటాటో కదా అని తీసేస్తారు. ఎప్పుడైతే పొటాటో బాగా ఫ్రై అవ్వదనుకోండి దాని యొక్క టేస్ట్ బాగా రాదు. దానికి కూడా ఒక గోల్డెన్ కలర్లో ఫ్రై చేయాలి. చూడడానికి కూడా బాగుంటుంది. ఇంత కలర్ రావాలి. అప్పుడు మనకి ఏంటంటే ఆ పొటాటో ఫ్రై అయ్యాక అది టేస్ట్గా ఉంటుంది. రిచ్ టేస్ట్ వస్తుంది. సో ఈ ఆనియన్స్ అనేవి ఇలా కాకుండా కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఈ ఆనియన్స్ మనకి సాంబారు ఇలాంటివి చేయడానికి చాలా బాగుంటుంది. అందుకనే మనం ఇవి ఎక్కువగా మనం తీసుకుంటూ ఉంటాం ఈ ఆనియన్స్. సో ఈ ఆనియన్స్ తర్వాత వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి కూడా వేగిపోతున్నాయి. ఏదైతే వేగలేదో పక్కన పెట్టుకోవచ్చు. మెల్లిగా ఒకటి అంటే మనం కొంచెం షాలో ఫ్రైగా చేసుకుంటే మనకు కొంచెం ఆయిల్ తక్కువ పడుతుంది. అదే డీప్ ఫ్రైగా చేయాలంటే ఆయిల్ వేసి చేసిస్తాము. కానీ అంత ఆయిల్ లేక మళ్ళీ ఆ ఆయిల్ని మనం వేస్ట్ చేస్తాం. అందుకనే మనం అలా కాకుండా అదే ఆయిల్ కొంచెం తీసుకొని దాంతో మొత్తం కర్రీ కూడా మనం చేసుకోవచ్చు. సో వేగినవన్నీ మనం బౌల్లో తీసేస్తున్నాను. ఓకే. ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయట్లేదు. ఎందుకంటే నాన్ స్టిక్ కాబట్టి మనకి ఎక్కువ బాయిల్ అయ్యా కాబట్టి ఎక్కువ మీ ఇంటి గుమగుమలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.